బ్రేకింగ్ న్యూస్. అనంతపురం నగరంలోని కళ్యాణదుర్గం రోడ్డులో మైసూరు నరకమ్మ దేవాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రోడ్డుకు అడ్డంగా ఉన్న దేవాలయాన్ని ఇతర ప్రాంతానికి తరలించేందుకు రెవెన్యూ, పోలీసు అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఇన్నేళ్లుగా ఉన్న దేవాలయాన్ని తొలగించడాన్ని భక్తులు, పూజారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాజా కోర్టు ఉత్తర్వుల మేరకు చర్యలు చేపట్టడంతో ఉద్రిక్త పెరిగింది. సమాచారం అందుకున్న బీజేపీ నాయకులు అక్కడికి చేరుకుని అధికారులతో చర్చలు జరుపుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మైసూరు నరకమ్మ టెంపుల్, దీనికి సంబంధించి ఇది గవర్నమెంట్ రస్తాపురం బోకులో ఈ రోడ్డుకి మధ్యలో ఉంది. ఈ మధ్యలో ఉండడం వల్ల వెహికులర్ ట్రాఫిక్ కి దానికి ఇబ్బందికరంగా ఉంది. దీన్ని వేరే చోటికి షిఫ్ట్ చేయాలని 2021 సంవత్సరంలోనే ఇక్కడే పక్కన ఉన్నటువంటి 24-4 సర్వే నంబర్ లో వీళ్ళకి స్థలం ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడనే ఒక చిన్న టెంపుల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే వీళ్ళు ఇక్కడ నుండి షిఫ్ట్ చేయడానికి ఇష్టపడకపోవడం వల్ల మేము చెప్పినప్పుడు వాళ్ళు హైకోర్టులో కేసు వేసినారు. ఫస్ట్ హైకోర్టులో కేసు వేసినప్పుడు మా అంటే గవర్నమెంట్ వాదనలు, వాళ్ళ వాదనలు వినిన తర్వాత హైకోర్టు ఏం చెప్పిందంటే, వీళ్ళు హైకోర్టులో దసరా పండుగ పోయిన తర్వాత మేము టెంపుల్ షిఫ్ట్ చేసుకుంటాము అని ఈ టెంపుల్ కి సంబంధించిన వాళ్ళు చెప్పినారు. ఇది ప్రైవేట్ టెంపుల్, బట్ గవర్నమెంట్ ల్యాండ్ లో ఉంది. సరే, షిఫ్ట్ చేసుకుంటాము అన్న తర్వాత మీరు ఆ విధంగా అఫిడవిట్ ఫైల్ చేయండి అంటే కోర్టులో వాళ్ళ అఫిడవిట్ ఫైల్ చేయకోకుండా ఫస్ట్ కేసుని విత్డ్రా చేసుకున్నారు. తర్వాత మళ్ళా కూడా వాళ్ళకి ఇంటిమేట్ చేయడం జరిగింది, మీరు షిఫ్ట్ చేసుకోండి అంటే. మళ్ళా వాళ్ళు కోర్టులో ఇంకో కేసు వేసినారు. ఎప్పుడు ఈ 25లోనే నవంబర్ లో వాళ్ళకి కోర్టు క్లియర్ ఆర్డర్ ఇచ్చింది. వాళ్ళకి మీరు వెళ్ళి ఒక కన్సెంట్ అఫిడవిట్ మీరు ఫైల్ చేయండి, కాంపిటెంట్ అథారిటీ దగ్గర కన్సెంట్ అఫిడవిట్ ఫైల్ చేయండి. ఈ కన్సెంట్ అఫిడవిట్ ఏమని, మేము 24 దీంట్లో షిఫ్ట్ చేసుకుంటున్నాము, షిఫ్టింగ్ ద టెంపుల్ టు ది ఐడెంటిఫైడ్ ల్యాండ్ ఇన్ సర్వే నంబర్ 24-4 కక్కలపల్లి విలేజ్ టు అన్ ఎక్స్టెంట్ ఆఫ్ 5 cents. దీనికి షిఫ్ట్ చేసుకుంటాము అని కన్సెంట్ ఆర్డర్, కన్సెంట్ అఫిడవిట్ ఫైల్ చేయమని. హిందుత్వ దేశంలో నివసిస్తున్నప్పటికీ ఏదైతే మన ధర్మము, మన ఆచారం ఉందో, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారుల తీరు మన యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈరోజు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈరోజు మనం చూసినట్లయితే ఈ యొక్క పాపంపేట నగరానికి కావచ్చు, కక్కలపల్లి కాలనీ నగరానికి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి నందమూరు నగరానికి కావచ్చు, స్థానికంగా ఇక్కడ ఏదైతే మన పొలిమేరలో నిర్మించుకున్నటువంటి మైసూరు నరకమ్మ గుడిని ఈరోజు తీసేస్తున్నటువంటి చర్యలు చాలా వేచనీయం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. ఇది చేస్తున్నటువంటి చర్యలు ఎంఆర్ఓ గారు కూడా ఎన్నో సార్లు విన్నవించుకున్నాం. అయ్యా, మేము నేషనల్ హైవే యొక్క అభివృద్ధికి అడ్డు కాదు, ఖచ్చితంగా సహకరిస్తాం. కాకపోతే మీరు సరైన స్థలాన్ని మా యొక్క అమ్మవారు కేటాయించాలని చెప్పేసి కోరుకుంటూ జరిగింది. వాళ్ళు ఏమాత్రం స్పందించకుంటే ఇక్కడ ఉన్నటువంటి గుడి అధికారులందరూ కూడా మేము హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. ఏదైతే మేము హైకోర్టుకు వెళ్ళామనే ఉద్దేశంతో ఈ ఎంఆర్ఓ గారు అదే పనిగా పనిపట్టుకొని ఈ యొక్క గుడికి కోర్టులో పెండింగ్ లో ఉన్నటువంటి స్థలాన్ని కేటాయించి కనీసం గర్భగుడి కట్టుకుంటామయ్యా, మాకు ఒక 4 రోజుల సమయం అయ్యా ఎంఆర్ఓ గారు అని అడిగినా కూడా ఈ యొక్క హిందుత్వం పైన, హిందూ ప్రజల పైన, హిందూ మనోభావాల పైన ఇంత మాత్రం కూడా దయనీయ పరిస్థితి లేకుండా ఈరోజు నిన్నటి రోజు గుడి కూల్చేస్తామని నోటీస్ ఇచ్చే ఈరోజు రాత్రి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు, పోలీసులను బలగాలను తీసుకొచ్చి ఇక్కడ బలవంతంగా గుడిని తరలించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. హిందుత్వ